ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం 1 నుండి 28వ వచనం వరకు సావధానంగా వినండి. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింతునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అనే ఒక యూదుణ్ణి అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్ళాడు. యూదులందరూ రోమా విడిచి వెళ్లిపోవలెనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టేవారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురమున్నాడు. వారు కలిసి పనిచేస్తున్నారు. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కిస్తూ యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పిస్తూ ఉన్నాడు. శీలా, తిమోతి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించటమందు ఆతురత గలవాడై యేసే క్రీస్తు అని యూదులకు దృఢముగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల వద్దకు వెళ్తానని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్లి దేవునియందు భక్తిగల తీతియు యూస్తు అనే ఒకని ఇంటికి వచ్చాడు. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉన్నది. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచాడు. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందారు. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడు, మౌనముగా ఉండకు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయడానికి నీ మీదికి ఎవ్వడూ రాడు, ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధిస్తూ 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడే నివసించాడు. గల్లియోను అకయ్యకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదికి లేచి న్యాయపీఠము ఎదటికి అతణ్ణి తీసుకొని వచ్చి, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తముగా దేవుణ్ణి ఆరాధించటానికి జనులను ప్రేరేపిస్తున్నాడని చెప్పారు. పౌలు నోరు తెరచి మాట్లాడబోగా గల్లియోను, యూదులారా, ఇది ఒక అన్యాయము గాని చెడ్డనేరము గాని అయిన ఎడల నేను మీ మాట సహనముగా వినడం న్యాయమే. ఇది ఏదో ఒక ఉపదేశము, పేర్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాన్ని చూచుకోండి. ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయడానికి నాకు మనస్సు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠము ఎదట నుండి తోలివేశాడు. అప్పుడందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠము ఎదట కొట్టసాగారు. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గూర్చి లక్ష్యపెట్టలేదు. పౌలు ఇంకా బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల వద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తలవెండ్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాడు. ప్రిస్కిల్లా, అకుల అనేవారు అతనితో కూడా వెళ్లారు. వారు ఎఫెసుకు వచ్చినప్పుడు అతడు వారినక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరములో ప్రవేశించి యూదులతో తర్కిస్తున్నాడు. వారింకా కొంతకాలము ఉండమని అతణ్ణి వేడుకొనగా అతడు ఒప్పక
దేవుని చిత్తమైతే మీ వద్దకు తిరిగి వస్తానని చెప్పి వారి వద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాడు. తరువాత కైసరయ్య రేవున దిగి యెరూషలేమునకు వెళ్లి సంఘపు వారిని కుశలమడిగి అంతియొకయ్యకు వచ్చాడు. అక్కడ కొంతకాలముండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందు ఫ్రుగియ యందు సంచరిస్తూ శిష్యులందరినీ స్థిరపరిచాడు. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అనే ఒక యూదుడు ఎఫెసుకు వచ్చాడు. అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడు. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొన్నవాడైనా యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధిస్తూ సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించాడు. ప్రిస్కిల్లా, ఆకులా విని అతణ్ణి చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచారు. తరువాత అతడు అక్కయ్యకు పోదలచినప్పుడు అతణ్ణి చేర్చుకోవలెనని సహోదరులు ప్రోత్సాహపరుస్తూ అక్కడి శిష్యులకు రాశారు. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాడు. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగా గట్టిగా ఖండిస్తూ వచ్చాడు. శ్రోతలు వింటున్నారా? ఈ అధ్యాయంలో పౌలు చేసిన రెండో సౌవార్తిక యాత్ర కొనసాగుతుంది. పౌలు కొరింతులో ఉన్నాడు. అపొల్లో ఎఫెసులో కనిపిస్తాడు. పౌలు ఏథెన్సులో తిమోతి కోసం కనిపెట్టి చూస్తున్నాడు. తిమోతి, శీల వీరిద్దరూ పౌలుతో ప్రయాణించాల్సి ఉంది. తిమోతి, శీల బరియా, తెస్సలోనికా నుండి సేవా నివేదిక తెస్తారు. పౌలు కొరింతులో ఎంతో సేవ చేశాడు. ఏథెన్సు నుండి కొరింతుకు సుదీర్ఘమైన ప్రయాణం చేశాడు. కొరింతు వరకు ప్రయాణం ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. కొరింతు పట్టణం అవినీతిమయం. రోమా ప్రభుత్వమంతటిలో కొరింతు అన్ని రకాల పాపాలకు కూడలి స్థలం. వ్యభిచారం, తాగుడు, దౌర్జన్యం, జూదం కొరింతులో కేరింతలు కొడతాయి. అక్కడ అఫ్రొడైటు అనే దేవతా స్థానం ఉంది. ఈ దేవతనే వీనస్ అంటారు. ఈ దేవాలయానికి సంబంధించిన దేవదాసీలుంటారు. వారిది మతం పేరుతో జరిగే వ్యభిచారం. కొరింతులో 2 పెద్ద నాటకశాలలున్నాయి. రోమక రాజ్యం నలుమూలల నుంచి కాలక్షేపానికి జనం వస్తూ పోతూ ఉంటారు. రాకపోకల రద్దీ ఎక్కువ. పౌలు రెండో సువార్తిక యాత్రలో మళ్లీ 3వ యాత్రలో కూడా కొరింతుకు వచ్చాడు. కొరింతులో, ఎఫెసులో పౌలు ద్వారా దేవుడు అద్భుతమైన సేవ జరిగించాడు. ఎఫెసు మత కేంద్రం, కొరింతు పాపాల పుట్ట, సైతాను మాయాబజారు. పౌలుకు కొరింతులో అకుల, ప్రిస్కిల్ల దంపతులతో పరిచయమైంది. వీరు రోము నుండి వచ్చారు. ఈ యూద దంపతులకు రోములో సమస్యలు ఎదురయ్యాయి. రోములో యూదులంటే విపరీతమైన ద్వేషం ఉంది. క్లాడియస్ చక్రవర్తి యూదులందరూ రోమును విడిచి వెళ్లిపోవాలని శాసనం చేశాడు. అందుకే అకుల, ప్రిస్కిల్ల దంపతులు కొరింతుకు వచ్చారు. అకుల వ్యాపారం చేస్తాడు, డేరాలు కొడతాడు. పౌలుకు ఈ వృత్తితో సంబంధం ఉంది. పౌలు ఈ దంపతులను ప్రభువు వద్దకు నడిపించాడు. యూదుల నుండి పౌలుకు ప్రతిఘటనలు ఎదురయ్యాయి. సమాజ మందిరంలో కొందరు విశ్వాసులవడం విశేషం. పౌలును కలుసుకోవడానికి మాసిదోనియా నుండి తిమోతి, శీల వచ్చారు. పౌలు ఇక మీదట అన్యుల మధ్యనే సేవ చేయడానికి తీర్మానించుకున్నాడు. కొరింతులో పౌలు 18 నెలలున్నాడు. యూదులు వ్యతిరేకించినప్పుడు అన్యుల మధ్య ఎక్కువ సేవ చేశాడు. పౌలు సేవ ఎంతో విస్తృతమైంది. దేవుడు పౌలుకు హామీ ఇచ్చాడు. ఈ పట్టణంలో నాకు అనేక మంది ఉన్నారు, భయపడకు అని దేవుడు అభయమిచ్చాడు. కొరింతులో అవకాశాలెన్నో ఉన్నాయి, ఆటంకాలు కూడా ఎదురయ్యాయి. కొరింతులో పౌలు మీద అభియోగాలు తెచ్చారు. పౌలు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని నేరం మోపారు. గల్లియోను అధిపతిగా విచారణ చేస్తున్నాడు.
గల్లియోను నిష్పక్షపాతంగా మాట్లాడాడు. న్యాయపీఠమెదుట పౌలు నిలువబడి ఉన్నాడు. సంఘానికి ప్రభుత్వానికి ఉండాల్సిన సంబంధాన్ని గల్లియోను నిర్వచించాడు. ఇది మత సంబంధమైనదైతే మీరే చూసుకోవాలి, రాజకీయమైతే, శాంతి భద్రతల సమస్య అయితే మేము చూస్తాము అన్నాడు. కొరింతులో పౌలు బోధిస్తే తప్పేమిటి అంటున్నాడు గల్లియోను. కొరింతులో మత స్వేచ్ఛ, స్వాతంత్ర్యము ఉన్నాయి, మత విషయాలు మత నాయకులే చూసుకోవాలి అన్నాడు. ఇప్పుడు పౌలు, శీలా కలిసి అంతియోకుకు ప్రయాణం చేస్తారు. ప్రిస్కిల్లా, అకుల కూడా పౌలుతో వెళ్లారు. కెంక్రియలో తల వెండ్రుకలు కత్తిరించుకున్నాడు పౌలు. కొరింతుకు కెంక్రియ రేవు పట్టణం. ఎఫెసులో పౌలు సమాజ మందిరంలో యూదులతో తర్కించసాగాడు. ఎఫెసులో ఎక్కువ కాలం పౌలు ఉండలేదు. యెరూషలేముకు వెళ్లి అక్కడి నుండి అంతియోకయకు వచ్చాడు. ఆ తరువాత గలతీ, ఫ్రుగియా ప్రాంతాలలో పర్యటించి శిష్యులను విశ్వాసమందు స్థిరపరిచాడు. కెంక్రియలో వెంట్రుకలు కత్తిరించుకోవడమేమిటి? అతడు యూదుడు, తాను ధర్మశాస్త్రానికి వ్యతిరేకిని కానని చిట్టచివరిసారి ధర్మశాస్త్రానికి వీడ్కోలు చెప్పి కృపను బోధించే సాక్ష్యం కోసం అలా చేశాడుగాని అలా చేయవలసిన అవసరం లేదు. ఎఫెసులో అపొల్లో అనే వ్యక్తి పౌలుకు తటస్థపడ్డాడు. అతడు యూదుడు, మోషే ధర్మశాస్త్రం బాగా ఎరిగినవాడు, విద్వాంసుడు. అపొల్లో అనేది గ్రీకు పేరు. అలెగ్జాండ్రియాలో పుట్టాడు. అది ఉత్తరాఫ్రికా. అలెగ్జాండరు నిర్మించిన నగరం అది. గ్రీకు సాంస్కృతిక కేంద్రం. అలెగ్జాండ్రియాలో గొప్ప విశ్వవిద్యాలయం ఉండేది. పెద్ద గ్రంథాలయం అక్కడ ఉంది. అక్కడే పాత నిబంధన గ్రంథాలను గ్రీకు భాషలోకి అనువదించటం జరిగింది. అలెగ్జాండ్రియాలో ఒక పెద్ద యూద దేవాలయం ఉంది. సంఘం యెరూషలేము నుండి అంతియోకుకు, అక్కడి నుండి అలెగ్జాండ్రియాకు విస్తరించింది. అతనేషియస్, టెర్టూలియన్, అగస్టిన్ అనే ఈ ముగ్గురు ఆదిమ సంఘంలో ప్రముఖులు. వీరు అలెగ్జాండ్రియాకు చెందినవారే. ఫిలో అనే వేదాంతి అపొల్లోకు సమకాలికుడు. ఇతడు గ్రీకు వేదాంతాన్ని యూదా మతంతో కలిపివేశాడు. ప్లేటో వేదాంతం, యూదా మతం కలగాపులగమైపోయాయి. అపొల్లో ఈ వేదాంతాల చేత ఎంతో ప్రభావితుడైన వ్యక్తి. అపొల్లో గొప్ప వక్త, ఉపన్యాసకుడు. పాత నిబంధన లేఖనములలో ప్రవీణుడు. ఇతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొందాడు. ఇతడు ఆత్మయందు తీవ్రత గలవాడు. పరిశుద్ధాత్మ కాదు, దేవుని విషయములో ఆసక్తి గలవాడు అని అర్థం. అపొల్లో గొప్ప వేదాంతి, విద్వాంసుడు, లేఖనాలను అధ్యయనం చేసినవాడు. తాను నేర్చుకున్నది నేర్పాడు. అతనికి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసు. అతడు యేసు ప్రభువును వ్యక్తిగతంగా ఎరగడు. యేసును గురించి మాత్రం విన్నాడు. అతనికి లేఖనములతో పరిచయం ఉంది. లేఖనములలోని క్రీస్తు ప్రత్యక్షం అతనికి లేదు. అపొల్లో సమాజ మందిరంలో ధైర్యంగా ప్రసంగించాడు. ప్రిస్కిలా, అకుల అపొల్లోను చేర్చుకున్నారు. అతనికి దేవుని మార్గము పూర్తిగా విపులంగా తెలియచేశారు. శ్రోతలు వింటున్నారా? ఎంత గొప్ప వక్త అయినా అపొల్లోకు దేవుని కృపా సువార్త ఏమిటో తెలియదు. అకుల, ప్రిస్కిల్లా అతనికి సంపూర్ణ సువార్త ప్రకటించారు. ప్రిస్కిల్లా అపొల్లోకు ఎంతో సహాయం చేసింది. లేఖనములలోని క్రీస్తును అతనికి చూపింది. అతనికి తెలియని విషయాలెన్నో చూపింది, నేర్పింది. ఆ తరువాత అపొల్లో అకయ్యకు వెళ్లాడు. కృపచేత విశ్వసించిన వారికి అపొల్లో ఎంతో సహాయం చేశాడు. యూదుల వాదములను గట్టిగా బహిరంగంగా అపొల్లో ఖండించాడు. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా దృష్టాంతపరిచాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? కొరింతు లాంటి పాప నగరంలో క్రీస్తు సువార్త అద్భుతంగా పనిచేసింది. పౌలు ఒక రబ్బీ, బోధకుడు అయినా అతనికి ఒక చేతి పని తెలుసు. డేరాలు కొట్టగలడు. పనిలో గౌరవమున్నది. బోధకుడు మరే పని చేయకూడదని కాదు,
ఇతరుల మీద ఆధారపడకుండా ఈ పని వారికి అక్కరకు వస్తుందని రబ్బీల నమ్మకం. పౌలు డేరాలు కుట్టేవాడు. 1 తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, సహోదరులారా, మా కష్టము ప్రయాసము మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవనికైనా భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనము చేస్తూ మీకు దేవుని సువార్తను ప్రకటించాము. కొరింతులో సువార్త సేవలో గొప్ప సవాలును పౌలు ఎదుర్కోవలసి వచ్చింది. పౌలు ధైర్యాన్ని బలాన్ని పుంజుకున్నాడు. గల్లియోను యూదుల కుట్రను ఎరిగినవాడై వారు తెచ్చిన నేరారోపణను అంగీకరించక త్రోసివేశాడు. పౌలులో గాని అతని అనుచరులలో కాని ఎట్టి దోషమూ తనకు కనపడలేదని గల్లియోను తీర్పు చెప్పాడు. యూదుల పద్ధతి చొప్పున పౌలు కెంక్రియలో వెండ్రుకలు కత్తిరించుకొని దేవునికి కృతజ్ఞతలు వ్యక్తం చేశాడు. అపొస్తల కార్యములు 18వ అధ్యాయంలో పౌలు యొక్క 3వ సౌవార్తిక యాత్ర మొదలైంది. క్రైస్తవం అంటే ప్రభువు యొక్క మార్గము అని 25వ వచనంలో పేర్కొనబడింది. అపొల్లో, అకుల, ప్రిస్కిల్ల పరిచయంలో గొప్ప పాఠం నేర్చుకున్నాడు. చరిత్రలోని యేసును మాత్రమే ఎరిగి ఉన్న అపొల్లో అనుభవములోని క్రీస్తును ఎరిగినవాడై గొప్ప అనుభూతి చెందాడు. ఇప్పుడు అతని బోధలోకి ఒక కొత్త ఆధ్యాత్మిక పరిమాణం చేర్చబడింది. అపొల్లో, అకుల, ప్రిస్కిల్ల దంపతులతో పరిచయం వల్ల, సహవాసం వల్ల ఎంతో మేలు పొందాడు. అలాగే వివిధ శాఖలలోని క్రైస్తవులు పరస్పర సహవాసం వల్ల ఎంతో ప్రయోజనం పొందగలుగుతారు. పౌలు కొరింతులో ఉండగా వాక్యము ప్రకటించడానికి, బోధించటానికి ఎంతో ఆతురత గలవాడై వారు ఎదురాడి దూషిస్తే తన వస్త్రాలు దులిపేసుకొని, నేను నిర్దోషిని, మీ నాశనానికి మీరే బాధ్యులు అన్నాడు. సువార్త ప్రకటించటంలో మన నిజాయితీ ముఖ్యం. ఫలితాలకు బాధ్యత విన్నవారిదే. క్రిస్పు తన ఇంటివారందరితో ప్రభువును అంగీకరించాడు. కుటుంబాలుగా ప్రభువు వద్దకు రావాలి. కుటుంబాలనుగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. నీవు నీ ఇంటివారు రక్షించబడ్డారా అనేది ముఖ్య ప్రశ్న. 9వ వచనంలో దేవుని ఆజ్ఞ, దర్శనం. నీవు భయపడక మాట్లాడు, మౌనముగా ఉండవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఇదే ఆజ్ఞ నీకు, నాకు, మనందరికీ వర్తిస్తుంది. పాఠం సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ ఆదరణ, సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.